వరంగల్ జిల్లాలో ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఎండ కారణంగా ప్రయాణికులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు ఆటో డ్రైవర్లు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు అధికారులు. ఇక వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం అశోక్ అందిస్తారు. రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు విలవిలలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్నాం. చూడొచ్చు 10 దాటిందంటే బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ఎప్పుడూ రద్దీతోని ఉండే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. చెప్పండి, ఎండ వేడి ఎట్లా ఉంది? ప్రస్తుతం ఎండ అయితే చెప్పుకోవడానికి లేకుండా ఉంది. ఇవాళ మరి 2-3 రోజుల నుంచి విపరీతంగా ఎండ ఉంది. ఎండ తాకిడి తట్టుకోలేక మరి జనంలో బయట మేము రోడ్డు మీద నిలబడకపోతే ట్రాఫిక్ అభ్యంతరం ఉండే అవకాశం ఉన్నది. అందుకే నిలబడి చేస్తున్నాం. ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ అయింది. గతంతో పోల్చుకుంటే ఏప్రిల్ ఎట్లా ఉన్నాయి? ఈసారి చాలా ఎక్కువ ఉన్నది. మే టైంలో ఎట్లా ఉంటుంది అనేది భయం వస్తుంది. ఈ ఏప్రిల్నే స్టార్టింగ్లోనే ఇంత ఎండలు విపరీతంగా ఉన్నాయి. చాలా భయంగా ఉంది. అందులో మా ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారు. నిన్న మజ్జిగ ప్యాకెట్లకి పంపిణీ చేశారు. కూలింగ్ గ్లాసెస్ అవి అరేంజ్ చేస్తామన్నారు. మా ఏసీపీ గారు కానీ మా సిఐ గారు కానీ ట్రాఫిక్ అన్ని రకాలుగా కొద్దిగా ఎండ బాగున్నప్పుడు కొద్దిగా పక్కకు కొద్దిగా నీడకు ఉండి చూసి చేయమని చెప్తున్నారు ఆఫీసర్లు. ఎండ వేడి బాగా ఉంది, జాగ్రత్తగా తీసుకోవాలని అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, ఈ ఆటో నడుపుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఎండలు? ఫుల్ ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకి అసలు ఆటోలలో ఎవరు ఎక్కలేరు, బయటకు వస్తలేరు. ఈ ఆటోలో కిరాయిలు కూడా ఉంటలేవు, ఏం లేవు. ఇప్పుడు మీ ఆటో నడుపుతూనే జీవనం ఎట్లా ఉంది పరిస్థితి? ఘోరం ఉన్నది. అసలు ఆటోలో వెళ్తలేదు. రోజు 1000 రూపాయలు 2000 చేసేటోళ్ళము, 400-500 కూడా చేస్తలేము. ఇది ఆటోలు ప్రజలు బయటికి రాకపోవడంతో కొంత ఆర్థికంగా కుటుంబం జీవనం కూడా సాగించలేని పరిస్థితి అయితే నెలకొంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఊరుగొండ. ఎట్లా ఉంది ఎండలు? ఎట్లా ఉన్నాయి? బాగానే కొడతాను. బీభత్సంగా పెరిగినాయి, బాగానే పెరిగినాయి. వెహికల్స్ ఎప్పుడెప్పుడు తీస్తారు బయటికి? మార్నింగ్ ఈవినింంగ్ ఏమైనా కిరాయిలు ఉంటే ఆఫ్టర్నూన్ కూడా పోక తప్పదు. మొత్తానికి ఎండలు మాత్రం తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రజలు మాత్రం బయటికి రావాలంటే కొంత ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.